ఏంటి ఈ టెంపుల్లో 9 ప్రదక్షిణలు వేస్తే మన కోరికలు నెరవేరుతాయా? హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోతున్నది మన తిరుపతి నుండి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి టెంపుల్ గురించి. ఈ టెంపుల్లో స్వామివారిని నారద మహర్షి ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ ని 11th సెంచరీలో 108 స్తంభాలతో నిర్మించారు. కానీ స్వామి గర్భాలయం మాత్రం ఆ కాలం కన్నా ముందు నుండి ఉండేదని చరిత్ర చెప్తుంది. ఇక్కడ స్వామి మనకి అభయహస్తంతో దర్శనమిస్తారు. ఈ టెంపుల్లో అమ్మవారికి సపరేట్ టెంపుల్ ఉండదు, ఎందుకంటే స్వామి హృదయం దగ్గరే శ్రీదేవి మరియు భూదేవిగా దర్శనమిస్తారు. ఇంకా ఈ పవిత్ర క్షేత్రంలో మన తాళ్లపాక అన్నమయ్య గారికి జ్ఞానోదయం కలిగింది. అక్కడే సంకీర్తనలు రాయడం మొదలుపెట్టి తర్వాత తిరుమలకి వెళ్లారు. మన కోరికలు ఏమున్నా ఈ టెంపుల్లో 9 ప్రదక్షిణలు వేసి స్వామికి మనస్ఫూర్తిగా కోరుకొని చెప్తే కొన్ని రోజుల్లో ఆ కోరికలు ఫుల్ఫిల్ అవ్వడం ఈ టెంపుల్ యొక్క మెయిన్ స్పెషాలిటీ. ఆ కోరిక ఫుల్ఫిల్ అయ్యాక భక్తులు వచ్చి మళ్ళీ 108 ప్రదక్షిణలు చేస్తారు. ఈ టెంపుల్లో ఇంకా అద్భుతం ఏంటంటే ఉదయం నుండి సాయంత్రం వరకు సూర్యుని కిరణాలు డైరెక్ట్ గా స్వామి మీద పడతాయి. ఇక్కడ యోగ నరసింహ స్వామి కూడా ఉంటారు. మన తిరుమల మరియు అహోబిలం ఈ 2 తరువాత యోగ నరసింహస్వామి ఉండేది ఈ క్షేత్రంలో మాత్రమే. నరసింహస్వామి ఉత్తర స్థానంలో ఉంటారు. అది కుబేర స్థానం కాబట్టి స్వామిని దర్శనం చేసుకుంటే అప్పుల బాధ, ఆర్థిక కష్టాలు దూరం అవుతాయని నమ్మకం. అంతేకాదు స్వామి దక్షిణ దిశ వైపు ఫేసింగ్ చేసి ఉంటారు. అది యమస్థానం కాబట్టి మృత్యు భయం, శత్రు భయం అన్నీ దూరం అవుతాయి. ఈ టెంపుల్ మీద కనిపించే చాప చిహ్నం చాలా రోజుల గుర్తు. ఈ టెంపుల్ వరదల్లో మునిగిపోయిన రోజు ఆ చాపకి ప్రాణం వస్తుంది, అప్పుడు కలియుగం అంతమవుతుంది అని మన బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. కోరిక కోసం కాదు, నమ్మకం